ఈ విధంగా బలిపీఠాలను ఏర్పాటు చేసి, వినండి, దేవునికి ప్రాముఖ్యతనిచ్చి ప్రతి స్థలములో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసే వాళ్ళకి ఏది అవసరమో అది వాళ్ళకి దగ్గరలోనే దేవుడు పెడతాడు. మళ్ళీ చెప్తా, అబ్రహాము బలిపీఠం ఇక్కడ కట్టాడు. బలిపీఠం ఇక్కడుంది. పొట్టేలుపల్లి ఎక్కడుంది? 10 కిలోమీటర్ల దూరంలో ఉందా? చెప్పండి. 40 కిలోమీటర్ల దూరంలో ఉందా? ఇక్కడ బలిపీఠం ఉంది, వెనక పొట్టేలుపల్లి ఉంది. ఈరోజు మనం ఒక 10 రోజులు ప్రత్యేక ప్రార్థనా బలిపీఠం ఏర్పాటు చేశాం. స్తుతి ధూపం వేస్తున్నాం, జిహ్వ బలులు అర్పిస్తున్నాం. నేను చెప్తున్నాను, మీకు కావాల్సింది మీకు సమీపానికి వచ్చి ఉంది. విశ్వసించిన వారు చప్పట్లు కొట్టండి, పర్లేదు. ఇప్పుడు ఇంకొక వచనాన్ని చూద్దాం. ఇస్సాకు బలిపీఠాన్ని ఏర్పాటు చేసి పని మొదలుపెట్టాడు కదా, బావులు తవ్వకాలు చేయించాడు కదా. ఇంకొక వచనాన్ని చూపిస్తాను చూడండి. 19వ వచనం చూస్తారా? 26:19. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ళ బావి దొరికెను. ఈ కింద ఇందాక మనం బలిపీఠం కట్టామే, ఆ తర్వాత త్రవ్విన బావిలో కూడా జలలు కలిగిన ఓట కలిగిన బావులు వచ్చాయట. ప్రార్థన చేసి దేవునికి ప్రాముఖ్యతనిచ్చి బావి తవ్వడం మొదలు పెడితే జలలు కలిగిన బావులు దొరికాయి. అక్కడ చేసిన ప్రతి పని ఆశీర్వాదకరంగా జీవజలపు ఓటలు ప్రవహించాయి. చెప్తున్నాను, ఎవరైతే దేవునికి ప్రాముఖ్యతనిచ్చి ప్రార్థనా పరులై ఉంటారో వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ జీవజలం ప్రవహిస్తుంది. ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీటి ఓటలు, దేవుడు దాచిన భూగర్భ జలాలు వారి కొరకు ఓరతాయి. ప్రార్థనా పరులైన వాళ్ళు, మొర్రపెట్టే వాళ్ళకు సమీపంలోనే అన్నిటిని దగ్గరికి తెచ్చి పెడుతుంటాడు ఆయన. ఇక మనం చెయ్యి చాపి అందిపుచ్చుకోవటమే. అబ్రహాము కనులెత్తి చూస్తే బలిపీఠానికి సమీపంలో తనకు కావలసిన పొట్టేలు పిల్ల దొరికింది. బలిపీఠాన్ని ఏర్పాటు చేసి ప్రార్థన చేసి దేవుని సన్నిధిని కోరుకొని బావులు తవ్వడం మొదలు పెడితే ఎక్కడ తవ్వకాలు మొదలు పెడితే అక్కడ నీళ్ళు వస్తున్నాయి. మళ్ళీ అదే ప్లేసులో ఆ ఊరి వాళ్ళు బావులు తవ్వారు. మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి జలలు కలిగిన బావులు దొరకలేదు. ఆ ఊరోళ్ళు తవ్వితే నీళ్లు లేవు, కింద మట్టే ఉంది, రాళ్ళే పడుతున్నాయి. కానీ ఇస్సాకు ప్రార్థించి మొదలు పెడితే జలలు కలిగిన బావులు. జల పడిన తర్వాత వాళ్ళు వచ్చి తగాదాడతారు, ఇది మా భూభాగంలో ఉంది, ఇది మాది, మీకు హక్కు లేదని. అప్పుడొచ్చి స్వాధీనం చేసుకోవడానికి తగాదాలు పడితే, సరే తీసుకోండి, మీ ఊరోళ్ళకి నేను నీళ్ళు ఇచ్చాను అనుకుంటారు, పోండి వాడుకోండి, బాయ్, ఇంకో దగ్గర తవ్వుదాం పండి, ఇక్కడ బలిపీఠం కట్టు, బలి అర్పించు, మొదలుపెట్టు, తవ్వు, నీళ్ళు వచ్చేసి. వ్యక్తిగతంగా మనం ఎవరి దగ్గర మొర్ర పెడుతున్నామో, దేవుని పాదాలు పట్టుకుంటున్నామో, ఆయన సజీవుడు, సర్వశక్తి కలిగిన వాడు, మనకు కావలసిన వాటన్నిటినీ మన సమీపానికి తెచ్చిపెట్టే దేవుడు. ఇతరుల మీద ఆధారపడే వాళ్ళు కాదు. ఇతరుల మీద మీరు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మీరు మొర్ర పెట్టండి, నేను తిని హాయిగా నిద్రపోతుంటాను అనేవాళ్ళు కాదు. ఆ మధ్య విజయాన్నకి ఒక ఆమె ఫోన్ చేసింది, మన ప్రేయర్ టవర్ నెంబర్కి ఫోన్ చేస్తే, అప్పుడు విజయ్ పాస్టర్ గారు ఉన్నాడు అక్కడ. ఫోన్ చేస్తే అన్న ఇచ్చాడు. ఆమె అనింది, అన్నయ్య మరి బోర్ వేయించుకుంటున్నాం, ప్రార్థన చేయండి, జలలు కలిగిన ఓట ఉండాలి ఇక్కడ అంటే, ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రాలు, మంచి నీరు పడేటట్టు చెయ్యయ్యా, ఆమెనన్నాడు. తవ్వారు, బోరు తవ్వడం మొదలుపెట్టింది. ఎంత లోతు పోతున్నా మట్టే, ఎంత లోతు పోతున్నా గ్రానైట్ రాళ్ళే తప్ప నీళ్లు లేవు. తవ్వారు 100 అడుగులు పోయినా నీళ్లు లేవు. అదాపి ఇంకొంచెం పక్కన తవ్వమన్నారు. ఈసారి మళ్ళీ పాయింట్ మార్చి మళ్ళీ ఫోన్ చేసింది, అన్నయ్య ఇందాక ప్రార్థన చేశారు, ఏం లేదు, మట్టి చెత్త చెదారం తప్ప నీళ్లు పడలేదు, మళ్ళీ ఒకసారి ప్రార్థన చేయండి, పాయింట్ మార్చి ఇంకో దగ్గర వేస్తున్నాం, ప్రేమ కలిగిన తండ్రి బిడ్డను జ్ఞాపకం చేసుకోయ్యా, ఈసారి ప్రయత్నంలో తోడుగా ఉండు, నీళ్లు పడేటట్టు చెయ్యి, ఆమె.
మరలా ఓ పక్కకు పోయి మళ్ళీ తవ్వకాలు మొదలుపెడితే కిలోమీటర్లు కాదులే 100 అడుగులు తవ్వినా నీళ్లు లేవు. మరలా పాయింట్ మార్చింది అమ్మగారు. మరి ఆ తల్లి ఎవరో నాకు తెలీదు. మళ్ళీ ప్లేస్ మార్చి మళ్ళీ ప్రార్థన చేయమని నిజానికి ఫోన్ చేసింది. అట్లా 4 ప్లేసులు మార్చి 4 సార్లు ఫోన్ చేయించి ప్రార్థన చేయించుకుంది నీళ్ళు వల్ల. 5వ సారి ఫోన్ చేసి అంటది, అన్నా 4 సార్లు నీ చేత ప్రార్థన చేయించా నీళ్ళు పళ్ళ, ఎంత డబ్బులు ఖర్చు అయినాయి, నువ్వే డబ్బులు ఇవ్వాలి. నిజం, 4 సార్లు నీ చేత ప్రార్థన చేయించుకున్నాను, 4 సార్లు నీళ్లు పడలేదు, కాబట్టి నువ్వు సగం డబ్బులైనా ఇవ్వాలి. నీ ఇల్లు ఎక్కడో చెప్పు, వస్తాను నేను, నీ అడ్రస్ ఎక్కడో చెప్పు. అప్పుడు ఏమన్నాడమ్మా, ప్రార్థన చేయటమే మా వంతు, ఈ విధంగా నీళ్లు పడకపోతే నష్టపరిహారం వచ్చిద్దని నువ్వు ముందే చెబితే నీ ఫోన్ కూడా ఎత్తేవాడిని కాదు నేను. ఏంటి, ముందుగానే నీళ్లు పడకపోతే నువ్వు డబ్బులు ఇవ్వాలి అనే మాట నువ్వు వాడినడితే పొర్రపాటును కూడా నీ ఫోన్ ఎత్తేవాడిని కాదు. లేదు లేదండి, అట్లా కుదిరిద్ది, నీ మీద కేసు పెడతాను అంది. నిజం నేను చెప్పేది. మీరు ఏదో నవ్వుకుంటారని ఏదో కల్పించి చెప్పట్లా, కావాలంటే కనబడ్డప్పుడు అడగండి విజయ్ పాస్టర్ గారిని, అన్న అప్పుడెప్పుడు ఒక ఆమె ఇట్లా ఫోన్ చేసిందంట కదా అని. నిజం నేను చెప్పేది. ఇప్పుడు ఆయన చేయాలా, ఏమో చేసుకోవాలా ప్రార్థన? అయ్యా, నాలో ఏమైనా లోపాలు ఉంటే, నాలో ఏమైనా లోటుపాట్లు ఉంటే నన్ను క్షమించు, ఒకసారి ప్రయత్నం చేశాను ఫలితం రాలేదని ఆమె కదా మోకరించి దేవుణ్ణి అడగాలి, ఆమె కదా దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలి. పాయింట్ మార్చడం, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాయింట్ మార్చడం, ప్రార్థన చేయండి అంటాం. చివరికి డబ్బులు ఎవరిని అడిగింది, నష్టపరిహారం ఎవరిని అడిగింది? ఇట్లా తయారయ్యారు ఈ రోజుల్లో విశ్వాసులు. మరి కానీ ఇస్సాకు ఏ దైవజనుడిని పిలిపివ్వాల, ఇస్సాకు ఏ నలుగురిని పిలిపించి ముహూర్తాలు పెట్టి వాస్తులు చూసి బావులు తవ్వకాలు చేయలా, బలిపీఠం కట్టాడు. ఇదిగో ఇక్కడ తవ్వండి అబ్బాయి అన్నాడు. జలలో కలిగిన ఓటలు పుట్టాయి యేసు నామంలో. హల్లెలూయా, పట్టు హల్లెలూయా. ఈరోజు మనందరం కలిసి దేవుని సన్నిధిలో గత కొద్ది రోజులుగా మొర్ర పెడుతున్నాం. వేకుని లేచి నిద్ర పక్కన పెట్టి వచ్చాం కదా. యేసయ్య చెబుతున్నాడు నీతో, నీకు కావలసింది నీకు అందుబాటులోకి వచ్చింది, కనులెత్తి చూడు. విశ్వాసపు నేత్రాలతో నువ్వు చూడటమే ఆలస్యం. నీ కొరకు జలలో కలిగిన ఓటలు అందుబాటులోకి వచ్చినాయి. నువ్వు తవ్వితే మధురమైన జలం నీ కొరకు రెడీగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠం దేనికి గుర్తో తెలుసా? ఒకడు బలిపీఠం కట్టాడు అని అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని అర్థం. బలిపీఠం త్యాగానికి గుర్తు. ఎందుకు త్యాగం అంటున్నానంటే, బలిపీఠం కడితే ఉన్న మేకల్లో గొర్రెల్లో కొన్ని తెచ్చి బలి ఇవ్వాలిగా. మరి తన దగ్గర ఉన్న సంపదని త్యాగం చేయాలా లేదా? బలిపీఠం త్యాగానికి గుర్తు, బలిపీఠం ప్రార్థనకి గుర్తు, బలిపీఠం దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన దానికి గుర్తు. ఆ విధంగా ఎవరైతే త్యాగం చేయడానికి ఇష్టపడి దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థిస్తారో అద్భుతాలు చూస్తారు వాళ్ళ జీవితాల్లో. సేవా జీవితంలో మనకు కావలసిన సమస్తాన్ని అందుబాటులో తెచ్చుంచుతాడు ఆయన. అన్నిటినీ చక్కబెట్టి ఈ బలిపీఠాలు కట్టే వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెడుతుంటాడు. ఇప్పుడు ఒకటి గుర్తొచ్చింది. అయస్కాంతాన్ని, మ్యాగ్నెట్ని అక్కడ పెట్టి చుట్టుపక్కల కాసిన ఐరన్ మొక్కలు పెట్టామనుకో, ఇనుప మొక్కలు పెట్టామనుకో, ఈ అయస్కాంతం వాటిని ఏం చేస్తుంది? పక్కకు లాగేసిద్దా లేదా? ప్రార్థనా పరుడు అలా ఉంటాడు. ప్రార్థనా పరుడు అలా ఉంటాడు. ఎక్కడుంటే అక్కడ దేవుడు తన కొరకు సిద్ధపరిచినవన్నీ కూడా తన దగ్గరకు వచ్చేస్తుంటాయి. వద్దనుకున్నా వస్తాయి, వద్దొద్దనుకున్నా వచ్చేస్తాయి. తీసుకోవటం తీసుకోకపోవటం ఇక నీ ఇష్టం, నా ఇష్టం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను. భక్త సింగ్ గారు ఒకరోజు గదిలో ఉంటే ఒక ఆయన వచ్చి తలుపు కొట్టాడట. ఆయన రూమ్లో నుండి బయటకు వచ్చాడు. ఏంటి బాబు అంటే, అయ్యగారు, ఈ నెల నేను ఇంటద్దె కట్టాలి, ఇంటద్దె కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు, కాస్త నా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాడు. భక్త సింగ్ గారు ఆయన తలపైన చేపెట్టి, ప్రభువా, ఈ బిడ్డ దగ్గర డబ్బులు లేవు, పాపం ఇంటద్దె కట్టుకోలేకపోతున్నాడు, దయచేసి ఈ బిడ్డకి ఈ నెల కావలసిన ధనాన్ని దయచేయి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయనతో అంటున్నాడంట, నీ ట్రంకు పెట్టిలో బట్టల కింద దాచిపెట్టావే 12 రూపాయలు, ఆ 12 రూపాయలు తెచ్చి అతనికి ఇవ్వు, పోయి ఇంటద్దె కట్టుకుంటాడు అన్నాడంట.
ఈయన టక్కున ప్రార్థన ఆపి ఇటువైపు మోకరించి, యేసయ్యా అవి రేపు వచ్చే వారంలో ఒక దగ్గర డేట్ ఇచ్చాను కదా, అక్కడికి వెళ్ళటానికి ఛార్జీకి దాచిపెట్టుకున్న డబ్బులు అవి, టికెట్ కొనుక్కోవడానికి దాచిపెట్టుకున్న డబ్బులు అవి. ఇప్పుడు అవి ఇచ్చాను అనుకో, నేను ఇంకొకరి దగ్గర చేయి చాపాల్సి వచ్చింది. నాయి కాదై, అంటే నా కోసం వాడుకోవటానికి కాదు, కూడికకు వెళ్ళటానికి ఛార్జీ కోసం అని చెప్పి 12 రూపాయలు దాచిపెట్టుకున్నా. అప్పుడు దేవుడు అన్నాడంట, ఆ డబ్బులు నాయా నీయా చెప్పు, నీ దగ్గర ఉన్న డబ్బులు నాయా నీయా? ఆయన అన్నాడంటే, నీయేగా ప్రభా, నువ్వు ఇస్తేనేగా, లేకపోతే నా దగ్గరికి ఎలా వస్తాయి? నాయేగా, నేనే చెప్తున్నా, ఇచ్చి పంపించు. సరే, ఆ 12 రూపాయలు తీసుకొని అతని చేతుల్లో పెట్టి, పోయి ఇంటది కట్టుకోయా అన్నాడు. ఆయన వెళ్ళాడు, సంతోషంగా నవ్వుకుంటూ ఇంటది కట్టుకుని స్తోత్రాలు చెప్పుకున్నాడు. ఈయన డేట్ ఇచ్చిన టైం వచ్చింది. అప్పుడు దాకా చూశాడు దేవుడు, ఎవరి ద్వారానైనా 12 రూపాయలు పంపిస్తాడేమోనని. ఎవరు వచ్చింది లేదు, రూపాయి ఇచ్చింది లేదు. ఇక చేసేదేమలేక బ్యాగులో బట్టలు సర్దుకొని, సూట్ కేసు ఉండేది ఆయన దగ్గర, ఆ సూట్ కేసులో బట్టలు పెట్టుకొని నేరుగా రైల్వే స్టేషన్కి పోయి ట్రైన్ ముందు నిలబడ్డాడంట. ఆశ్చర్యం అనిపించింది నాకు. ట్రైన్ ముందు నిలబడ్డాడు, టిక్కెట్కి డబ్బులు లేవు, కాసేపు ఆగితే ట్రైన్ బయలుదేరి వెళ్ళింది. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ కూర్చొని, ప్రభా ఉన్న డబ్బులు కాస్త అతనికి ఇవ్వమన్నావు, నేను చెప్పినా వినకుండా నన్ను బలవంత పెట్టావు, ఇప్పుడు కోటానికి వెళ్ళటానికి టైం అవుతుంది, చేతిలో రూపాయి లేదు, టికెట్ కొనలేదు, ఏం చేయమంటావని అలా కనులెత్తి ఆకాశం వైపు చూస్తున్నాడట. ప్లాట్ఫామ్ మీద నిలబడి అట్లా కనులెత్తి, ఏంటి ప్రభువా ఇలా చేసావని అలా ఆకాశం వైపు చూస్తుంటే, ఈలోపు ఒక అతను హడావుడిగా వచ్చి ఆయన్ని తట్టి, భక్త సింగర్ అంటే మీరేనా అయ్యా? భక్త సింగర్ అంటే మీరేనా? అవును బాబు, నేనే భక్త సింగర్. మీరేనా? అట్లయితే ఇదిగో ఈ 12 రూపాయలు మీకు ఇవ్వమని నాకు ఒక ఆయన చెప్పాడు, ఎవరు ఇచ్చారో ఆయన పేరేంటో ఏమీ చెప్పొద్దు అన్నాడు, ఈ డబ్బులు మీరు తీసుకోండి అని చెల్లిపోయాడంట. సరిగ్గా లెక్క పెడితే ఆయన ఛార్జీకి కావాల్సిన డబ్బులు ఆయన చేతుల్లో ఉన్నాయంట. ఇప్పుడు చెప్పండి, ఆ రైల్వే స్టేషన్లో అతనికి డబ్బులు ఇచ్చింది ఎవరు? పేరు ఊరు చెప్పొద్దన్నాడు అని అంటే ఆయన ఎవరు? వచ్చాడా? ఇచ్చెళ్ళాడా? ఆకాశం వైపు కనులెత్తి చూసేవారికి అద్భుత రీతిలో సహాయం పంపేవాడు మనం ఆరాధించే దేవుడు. కొట్టాల గట్టిగా. భక్త సింగారు అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? అద్భుతమైన పాట పాడే వ్యక్తి గుర్తొస్తాడా? మంచి ప్రసంగాలు చేసే గొప్ప ప్రసంగికుడు గుర్తొస్తాడా? భక్త సింగారు అనగానే మనకు గుర్తొచ్చేది మోకాళ్ళ ప్రార్థన. సూట్ కేసులో బట్టలు పెట్టుకుని వెళ్ళిపోయాడు రైల్వే స్టేషన్కి. డబ్బులు లేవు కదా అని ఇంటికాడ కూర్చోలా, ఆయనే చూసుకుంటాడు పద. మాటిచ్చిన వాడు నమ్మదగిన దేవుడు, ఆయనే చూసుకుంటాడు పద అని ప్రార్థించుకొని వెళ్ళాడు. ఆకాశం వైపు చూశాడు. తన ప్రయాణానికి కావలసిన అవసరాన్ని ఎవరో కాదు, డైరెక్ట్గా దేవుడే వచ్చి ఇచ్చెళ్ళాడు. హల్లెలూయా. ప్రేమతో మీకు చెప్తున్నాను, మన జీవితాల్లో కూడా దేవుడు అలాంటి కార్యాలు చేయగలిగిన సమర్థుడు. ఈరోజు మనం మొర్ర పెడుతున్నాం కదా, ఖాళీ చేతులతో దేవా నాకు సహాయం చేయని అడుగుతున్నాం కదా, రకరకాల విషయాల కొరకు మనం మొర్ర పెడుతున్నాం కదా. నీ దగ్గరికే దేవుడు సమాధానం పంపబోతున్నాడు. ఆయన వాక్కును పంపి నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నీ దగ్గరికే సహాయం పంపుతాడు. నీ చేతులు ఆయన నింపుతాడు యేసు నామములో.